ఎంసెట్ 2024 సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఈ యొక్క వీడియోలో మీకైతే క్లారిటీగా మీకైతే చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్స్లో మీకైతే లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాటిని యూజ్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ యూజ్ చేసుకొని వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అలాగే కౌన్సిలింగ్ సంబంధించి ఒక కంప్లీట్ గైడ్లైన్స్ కూడా మీకైతే మన ఛానల్లో మీకైతే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేనైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. లేట్ చేయకుండా ఒక అప్డేట్ చూసుకున్నట్లయితే ఎంసెట్ 2024 సంబంధించి మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. మనకి రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి ఒక 1 వీక్లో. వచ్చిన 1 వీక్ తర్వాత మనకి 1 వీక్ ఆర్ 10 డేస్లో మనకి కంప్లీట్గా ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకైతే స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మీరైతే డాక్యుమెంట్స్ ఏమేమి రెడీ చేసుకోవాలో కూడా మీకైతే ఫర్దర్ వీడియోస్లో మీకైతే చెప్తాను. నెక్స్ట్ 1 బై 1 అన్నీ కూడా అప్డేట్స్ అయితే వస్తాయి. ఒక కౌన్సిలింగ్ విషయాన్ని చూసుకున్నట్లయితే మనకి చాలామంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఆన్లైన్లో జరుగుతుందా, ఆఫ్లైన్లో జరుగుతుందని. ఒక కౌన్సిలింగ్ అనేది మనకి కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ వీడియోస్లో డాక్యుమెంట్స్ మీరైతే రెడీ చేసుకోవాలి. తర్వాత మనకి రిజిస్టర్ అయితే అవ్వాలి, చెప్తాను చూడండి. నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను కౌన్సిలింగ్ కావాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఆ తర్వాత మనం ఇక కౌన్సిలింగ్కి మనమైతే రిజిస్టర్ అవ్వాలండి. రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఒక 1 వీక్లో మీకైతే స్లాట్ బుకింగ్ అయితే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోస్లో కూడా చెప్తాను వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, మీ ర్యాంక్ తగ్గట్లు మీ కాలేజ్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, మీ ర్యాంక్ సంబంధించి ఎన్ని కాలేజ్ పెట్టుకుంటే ఈ యొక్క సీట్ అయితే రావడం జరుగుతుందో మీకు అయితే చెప్తాను. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తే ఎలాంటి కాలేజీలో సీట్ వస్తుందో కూడా చెప్తాను. అలానే ఫస్ట్ ప్రయారిటీ ఏ కాలేజీకి ఇవ్వాలి ఏంటిదో కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనకి 1 వీక్లో మనకి సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. ఈ యొక్క సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మనం కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాలి. మొత్తం మనకి 3-4 రౌండ్స్ అయితే కౌన్సిలింగ్స్ అయితే జరుగుతాయి. మనం కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ కనుక ఇవ్వగలిగితే మంచి కాలేజీలో మనకైతే సీట్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా ఒక అప్డేట్ అయితే ఇదండి. మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.